నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగమునందు 5వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. తాత్పర్యం: ఎవరైతే తన అంత్యకాలంలో కూడా అంటే మరణించే సమయంలో కూడా నన్నే స్మరిస్తూ దేహాన్ని విడిచిపెడతారో అతడు నా భావాన్నే పొందుతున్నాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. అర్జునుడు అడిగిన ప్రశ్నలలో ఆఖరుది అసలుది అయిన విషయానికి వస్తున్నాడు పరమాత్మ. ఇది అర్జునుని ఆఖరు ప్రశ్న. దీనికి సమాధానమిస్తూ పరమాత్మ ఈ కింది పదం వాడాడు. ఈ శ్లోకంలో వాడిన అంతకాలే చ అంటే అంత్యకాలంలో కూడా అని అర్థం. కేవలం అంత్యకాలంలోనే అని అర్థం చేసుకోకూడదు. మరణ సమయంలో కూడా ఎవరైతే పరమాత్మను స్మరిస్తూ ఈ శరీరాన్ని వదిలిపెడతారో వారు ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందే అవకాశం ఉంది. పరమాత్మను మానవులు 2 విధాలుగా స్మరిస్తారు. ఒకటి సుగుణోపాసన, రెండవది నిర్గుణోపాసన. సుగుణోపాసన అంటే ఏదో ఒక మూర్తిని, విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని ఆ మూర్తిని ఉపాసించడం, లేక ఆ మూర్తిని మనసులో నిలుపుకుని ఉపాసించడం. ఈ సుగుణోపాసన కూడా 2 రకాలు. మొదటిది సకామ ఉపాసన, రెండవది నిష్కామ ఉపాసన. సకామ ఉపాసన అంటే ఏదో ఒక కోరిక కోరుకొని ఆ కోరిక తీరడం కొరకు పరమాత్మను ఉపాసించడం. రెండవది ఏ కోరిక లేకుండా కేవలం పరమాత్మను పొందడం కొరకే ఉపాసించడం. ఇంకా నిర్గుణోపాసన అంటే ఇదివరకే తెలుసుకున్నాం. నిరాకారుడు, నిర్గుణుడు అయిన పరమాత్మను ధ్యానము, సమాధి ద్వారా ఉపాసించడం. ఇంద్రియములను, మనసును నిగ్రహించి మనసును ఆత్మలో లీనం చేసి ఆత్మజ్ఞానం పొందడం. అప్పుడు సాధకుడు ఈ ప్రపంచమంతా పరమాత్మ నిండి ఉన్నాడు, ఈ పరమాత్మలోనే నేను ఉన్నాను, నాలో ఆత్మస్వరూపంగా పరమాత్మ ఉన్నాడు, తనకు పరమాత్మకు భేదం లేదు, చివరకు నేనే పరమాత్మనే స్థితికి వస్తాడు. మద్భావం యాతి అంటే నా భావనే పొందుతున్నాడని అర్థం. ఈ నేపథ్యంలో ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుందాం. ఎవరైతే జీవితమంతా నిష్కామకర్మలు చేస్తారో, ఎటువంటి కోరికలు కోరకుండా కేవలం భగవంతుని కొరకు మాత్రమే ఉపాసన చేస్తారో అని అర్థం. ఎప్పుడూ ఏవేవో కోరికలు కోరుతూ వివిధ దేవతలను ఉపాసించేవారు కాదు. వారందరూ ఆయా దేవతలతో బేరమాడుతుంటారు. నాకు ఇది చేస్తే నీకు ఇది చేస్తా అని కోరికలు కోరుతూ ఉంటారు. ఇక్కడ వాడిన చ అంటే కూడా అని అర్థం. జీవితకాలమంతా భగవంతుని స్మరిస్తూ అంత్యకాలంలో కూడా స్మరించిన వాడు పరమాత్మ స్వరూపాన్ని పొందుతాడు. ఇలా ఎందుకు చెప్పారంటే జీవితకాలమంతా పరమాత్మను స్మరిస్తూ ఉంటే అదే అలవాటు ప్రకారం అంత్యకాలంలో కూడా పరమాత్మను స్మరిస్తాడని కృష్ణుని భావన. ఒక పని చేయాలన్నా, ఒక పరీక్ష ఉత్తీర్ణత సాధించాలన్నా కొంతకాలం పాటు అభ్యాసము, సాధన అవసరం. సంవత్సరమంతా కష్టపడి చదివితే పరీక్షల సమయంలో అన్నీ చక్కగా గుర్తుకొస్తాయి, తేలిగ్గా ఉత్తీర్ణుడు కాగలడు. అంతేకాని అప్పటికప్పుడు చదివితే ఏ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేడు. కొంత అభ్యాసం లేకుండా ఏ పని చేయలేడు కదా. అంత్యకాలంలో భగవంతుడు గుర్తుకు రావాలంటే జీవితకాలమంతా కూడా భగవంతుని స్మరించడం ముఖ్యం. జీవితమంతా దుష్ట ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు, కామ సంబంధమైన ఆలోచనలు వీటితో గడిపితే అంత్యకాలంలో కూడా అవే గుర్తుకొస్తాయి. కానీ పరమాత్మ గుర్తుకు రాడు. కాబట్టి అంత్యకాలంలో కూడా పరమాత్మ స్మరణకు రావాలంటే నిరంతరము భగవంతుని ఆలోచన, చింతన, స్మరణ, ధ్యానము ముఖ్యం. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. జీవితమంతా ధ్యానం చేస్తూ కాస్త వెసులుబాటు పొంది ఇంతకాలము చేశాము, కాసేపు కులాసాగా గడుపుదాం, బాగానే ఉన్నాం కదా, అప్పుడే చస్తామా ఏమన్నానా అని కాస్త కులాసా జీవితం గడిపితే అప్పుడే మృత్యువు రావచ్చు. ఇంతకాలం చేసిన శ్రమ వృధా కావచ్చు. అన్ని మెట్లు జాగ్రత్తగా ఎక్కి ఇంకా ఒక మెట్టే కదా అని అజాగ్రత్తగా ఉంటే
ఆ మెట్టు మీద నుండి జారి కిందికి వచ్చి పడతాడు. నడుము విరుగుతుంది. చివరకు మొదటి మెట్టు కూడా ఎక్కలేక మంచం ఎక్కుతాడు. మనం మేడ ఎక్కే విషయంలోనే ఇంత జాగ్రత్త అవసరమైతే జీవితం అనే మేడ మెట్లు ఎక్కాలంటే ఎంత జాగ్రత్త అవసరమో ఆలోచించుకోవాలి. కాబట్టి అంత్యకాలం దాకా వదలకుండా భగవంతుని స్మరించాలి. ఏమరపాటు పనికిరాదు. ఒకసారి మోహంలో పడితే ఆ మోహం మనల్ని అధపాతాళానికి తొక్కేస్తుంది. మరలా పరమాత్మ వైపుకు వెళ్ళనీయదు అనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి. అవసాన కాలంలో మనకు జరిగే ఏమిటో పరమాత్మ ఆనాడే ఊహించి ఉంటాడు. బంధువులు మిత్రులు చుట్టూ ఉంటారు. అవి ఇవి అడుగుతూ ఉంటారు. ప్రాపంచిక విషయాల గురించి గుర్తు చేస్తుంటారు. ఆస్తులు, ధనము, బంగారము వీటి గురించి ఎక్కువ అడుగుతుంటారు. ఈ సమయంలో పరమాత్మ గురించి ధ్యానం చేసే అవకాశం ఉండదు. మనసు వీటి మీదనే లగ్నమై ఉంటుంది. ఒక్కోసారి స్పృహ కూడా లేకపోవచ్చు. కాబట్టి జీవితమంతా సాధకుడి మనసు పరమాత్మ యందు లగ్నమై ఉంటే అవసాన కాలంలో కూడా మనసు అటు ఇటు చెదరకుండా ఎవరెన్ని విధాలుగా ప్రయత్నించినా చెలించకుండా పరమాత్మ యందు లగ్నమై ఉంటుంది. ఇంత చేస్తే మనకేం ఫలితం కలుగుతుందని మనకు సందేహం కలుగుతుంది. దానికి పరమాత్మ స్పష్టమైన సమాధానం ఇస్తున్నాడు. ఎవరైతే నన్నే స్మరిస్తూ ఈ దేహం విడిచిపెడతారో వారు నన్నే పొందుతారు అని చెప్పాడు. నన్నే పొందడం అంటే ఈ జనన మరణ చక్రం నుండి విడివడి శాశ్వతమైన సుఖాన్ని, శాంతిని పొందుతాడు. పైగా మనకు ఒక హామీ కూడా ఇస్తున్నాడు. నాస్యత్ర సంశయ అంటే అత్ర ఈ విషయంలో సంశయ ఎటువంటి సందేహమును పడాల్సిన అవసరం లేదు అని నిశ్చయంగా చెబుతున్నాడు. కాబట్టి మనం కూడా ఇప్పటి నుండి అనుక్షణం పరమాత్మను ధ్యానిస్తూ ఉంటే ఆఖరి క్షణాల్లో కూడా పరమాత్మను స్మరిస్తూ ఈ దేహం వదలవచ్చు. మనుజన్మ లేకుండా పరమాత్మలో కలిసిపోవచ్చు. ఇందులో సందేహమే లేదు అనేది పరమాత్మ భావన. సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.